తొడలు కొట్టిన అహంకారం కాళ్ళ బేరానికి వచ్చింది. రాజకీయాలన్నాక పదవులు వస్తుంటాయి, పోతుంటాయి. అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగొద్దు, అధికారం కోల్పోయినప్పుడు బాధపడొద్దు. తమిళనాడులో కరుణానిధి, జయలలిత రాజకీయాలు చేసినప్పుడు ఒకరినొకరు ఇబ్బంది పెట్టుకునేవారు, కోర్టుకు లాక్కునేవారు, జైలుకు ఈడ్చుకునేవారు. వారిద్దరి మరణం తర్వాత అక్కడ అలాంటి రాజకీయాలు దాదాపు కనుమరుగయ్యాయి. వారిద్దరూ బతికి ఉన్నంతకాలం పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేది. ఇలాంటి రాజకీయాలు మంచివి కావని వారికి చెబితే వారు వినిపించుకునేవారు కాదు. అందుకే రాజకీయాల్లో ఉండేవారు పరిణతి, విజ్ఞత ప్రదర్శించాలి అని చెప్పేది. భారత రాష్ట్ర సమితి అధికారంలో ఉన్నప్పుడు తమిళనాడు తరహాలోనే రాజకీయాలు చోటు చేసుకున్నాయి. ధర్నా చౌక్ ఎత్తివేయడం, ప్రతిపక్ష నాయకులను అరెస్టు చేయించడం, సొంత మీడియాలో అడ్డగోలుగా కథనాలు అచ్చేయడం, ఇట్లా చెప్పుకుంటూ పోతే బోలెడు. ఇక అప్పటి పాలనలో కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి రూటే సపరేటు. పూలమ్మి సంపాదించిన అని పదే పదే చెప్పే ఆయన తనకు ఎన్ని వేల కోట్ల ఆస్తి ఉందో మాత్రం చెప్పలేడు. అలాంటి ఆయన అప్పట్లో ప్రతిపక్ష నాయకుడు రేవంత్ రెడ్డి మీద అగ్గి మీద గుగ్గిలమయ్యాడు. మల్లారెడ్డి భూ ఆక్రమాలు వెలికి తీయడమే రేవంత్ రెడ్డి చేసిన పాపం. దానిని దృష్టిలో పెట్టుకొని మల్కాజిగిరి ఎంపీ స్థానానికి రాజీనామాకు నువ్వు సిద్ధమా, నేను సిద్ధమే అంటూ తొడగొట్టాడు. బహిరంగంగా సవాలు విసిరాడు. రేవంత్ రెడ్డిని అత్యంత దారుణంగా అవమానించాడు. సీన్ కట్ చేస్తే తొడగొట్టిన మల్లారెడ్డి ప్రతిపక్ష స్థాయిలోకి వెళ్ళాడు. చీత్కరింపులు ఎదుర్కొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇక ఇదిగో అప్పటి నుంచి మల్లారెడ్డికి కౌంట్ డౌన్ స్టార్ట్ అయ్యింది. అప్పట్లో తనకు దోస్త్ అని చెప్పినప్పటికీ రేవంత్ ఒప్పుకోలేదు. పల్లెత్తు మాట కూడా అనలేదు. అప్పట్లో తాను మోపిన అభియోగాల సంగతి చూడండి అంటూ అధికారులను పురాయించాడు. ఇంకేముంది, వారు యాక్షన్ మొదలుపెట్టారు. సవాల్ చేసిన మల్లారెడ్డి అక్రమ నిర్మాణాలపై బుల్డోజర్లు పంపించారు. ఇటీవల ఓ రోడ్డును నేల కూర్చారు. ఆయన అల్లుడు భవనాన్ని పగలగొట్టారు. రికార్డుల ప్రకారం అది చెరువు పరిధిలోదట. అంటే ఇన్ని రోజులు అధికార పార్టీలో ఉన్నాడు కాబట్టి చెల్లుబాటు అయింది. కానీ ఇప్పుడు అలా కాదు కదా. రేవంత్ దాడులతో మల్లారెడ్డి భయపడ్డాడు. వెంటనే రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డి దగ్గరికి వెళ్ళాడు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో రాయబారాలు మొదలుపెట్టాడు. రేవంత్ను కల్పించండయ్యా అంటూ చేతులెత్తి మొక్కాడు. నన్ను ఇబ్బంది పెట్టకుండా చూడాలి అంటూ వేడుకున్నాడు. అవసరమైతే నేను, నా అల్లుడు కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని రాయబారం పంపాడట. మరి దానికి రేవంత్ ఎస్ అంటాడా, నో అంటాడా? రేవంత్ తలుచుకుంటే మల్లారెడ్డిని ఒక తొక్కగలడు, పాలు పూలు అమ్మేలా చేయగలడు. కానీ ఆ దిశగా అడుగులు పడతాయా అని వ్యవస్థలను మేనేజ్ చేయగల మల్లారెడ్డి రేవంత్తో సంధి కుదుర్చుకోగలడా? ఏమో, వీటికి కాలమే సమాధానం చెప్పాలి. ఇది వ్యూవర్స్.